హాయ్ అండి, వెల్కమ్ టు చంద్ర టారో టాక్స్. అందరికీ నమస్తే అండి. ఐఎమ్ గుడ్, ఐఎమ్ పాజిటివ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ అండి. సో ఎప్పుడు చెప్పేదే అండి, మన చేతిలో ఉన్న సమస్యల్ని మనం సాల్వ్ చేయగలుగుతాం. మన చేతిలో లేని సమస్యల్ని మీరు నమ్ముకున్న భగవంతుని భారం వేయండి, పాజిటివ్గా థింక్ చేయండి. హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో కెరీర్ పైన బాగా ఫోకస్ చేయండి. సో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. సో మన ఛానల్ ఇంతవరకు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ బాక్స్లో మీ యొక్క అభిప్రాయాలని సెండ్ చేయండి. సో టుడేస్ రీడింగ్ ఈజ్ జనరల్ రీడింగ్. ఎవరైనా చూడొచ్చండి, ఏ రిలేషన్షిప్ అయినా చూసుకోవచ్చు. సో ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవడానికి గల కారణాలు ఏంటి? దట్ మీన్స్ మీ పర్సన్ మీ జీవితంలోకి ఎంటర్ అవడానికి గల కారణాలు ఏంటి? ఏం ఆలోచించి మీ పార్ట్నర్ మీ జీవితంలోకి ఎంటర్ అవడం జరిగింది? సో అది రిలేషన్షిప్ కావచ్చు, భార్యాభర్త కావచ్చు, ఫ్రెండ్షిప్ కావచ్చు, అది ఎవరైనా కావచ్చు. మీ బాండింగ్లో మీ నుంచి మీ మనసులో వ్యక్తి కావచ్చు, మీ రిలేషన్షిప్లో ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు. ఏం ఆలోచనతో మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది? దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండి. So the bottom of deck, the Fool card. సో ఈ పర్సన్ మీ జీవితంలోకి రావటానికి బలమైన కారణాలంటే చాలా బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని మీ జీవితంలో ఎంటర్ అవ్వాలని కమిట్మెంట్తో ముందుకొచ్చారు. దట్ మీన్స్ తన జీవితంలో ఒక ఎకనామికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు. సో ఈ ప్రాబ్లమ్స్తో తను బ్యాలెన్స్ చేసుకోలేక లైఫ్లో బాగా స్టక్ అయిపోయి ఇబ్బందుల్లో ఉండి మీ యొక్క దాంతో ఎంటర్ అవ్వడం వల్ల మీ యొక్క జీవితంలో పర్సన్ మీ యొక్క పరిచయంతో కొంత లైఫ్లో తన హ్యాపీనెస్ కావచ్చు, ఒక స్టక్ అయిన లైఫ్లో నుంచి ముందుకు రావడానికి కమిట్మెంట్తో ముందుకు అడుగు వేయడం జరిగింది. సో మీ పార్ట్నర్ మీరు కానీ పక్కన ఉన్నట్లయితే తన యొక్క లైఫ్లో ఒక విజయ బేరీ మోగించవచ్చు. ద బాటమ్ ఆఫ్ డక్ మనకు కనిపిస్తుందండి. మీ పార్ట్నర్ తన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి చాలా స్ట్రగుల్తో ఫీల్ అయ్యి తను ఎంటర్ అయ్యి మీ లైఫ్లోకి ఎంటర్ అవడం జరిగింది. సో ఇక్కడ ద ఫూల్ కార్డ్ అండి. సో ఒక స్టెప్ వేసే ముందు 1-4 సార్లు ఆలోచించారు. మనం ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తాం మనం థింక్ చేసి ఆలోచించి కమిట్మెంట్తో ముందుకు రావడం జరిగింది. మీరు కానీ తన లైఫ్లో ఉంటే తన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, హ్యాపీగా ఉంటారు. మీరు తన పక్కన ఉన్నట్లయితే తనకి ఖచ్చితంగా ఏ విషయంలో సరే విజయం చేకూరుతుంది అన్న ఒక పాజిటివ్ థాట్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. చూద్దామండి కార్డ్స్ మనం ఒకసారి. సో ఇక్కడ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి మిమ్మల్ని ఏం చూసి లైక్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి ఏ గుణాలు చూసి మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చారు అంటే, మీరంటూ ఒక బౌండరీ లైఫ్లో జీవించారు. మీకంటూ ఒక బౌండరీ ఉండేది. మీ ప్రపంచంలో మీరు లీడ్ చేస్తూ ఉండేవాళ్ళు. సో దట్ మీన్స్ మీకు అంటూ ఒక మంచి చెడ్డ ప్రపంచం అంటే ఏంది, మనుషులు ఎలాంటి వాళ్ళు నాకు అవగాహనతో మీరు ఉండేవాళ్ళు. సో ఈ థాట్స్ అనేది మీ పర్సన్కి బాగా నచ్చింది. సో ఆ పర్సన్ మిమ్మల్ని ఎంచుకోవడానికి దట్ మీన్స్ మీ లైఫ్లోకి రావడానికి గల కారణం ఏంటంటే, మీ దగ్గర ఒక లాంగ్ టర్మ్ లైఫ్ టైం బాగుంది, మీ ఫోర్కాస్టింగ్ బాగుంది, మీ ఆలోచన ధోరణి బాగుంది. దట్ ఈజ్ మీ పర్సన్కి చాలా ఇష్టపడింది అనమాట. దట్ మీన్స్ లైఫ్లోకి ఎంటర్ అవ్వడానికి తను ఎంటర్ అవ్వడానికి కారణం ఏంటంటే, మెయిన్గా మీ యొక్క బౌండరీస్ లెవెల్స్ మీకు ఎంత ఉండాలో ఎంత హద్దులో మీకు ఒక అవగాహన ఉంది. సో దానివల్ల మీరు ఏదైనా సరే ఒక పని చేయాలన్నప్పుడు దాన్ని స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. అది బాగా నచ్చింది అక్కడ. అంతేకాకుండా మీరు హెల్ప్ చేసినప్పటికీ కొంతమంది మిమ్మల్ని బ్లేమ్ చేసి మాట్లాడినా కూడా మీరు దాన్ని లెక్క చేయటం లేదు. ఒక నెగిటివ్ యాటిట్యూడ్స్ మీ వెంట పడినా కూడా దాన్ని మీరు సీరియస్ గా తీసుకోకుండా ఓకే నా వైపు ఏ మిస్టేక్ లేదు అనే థాట్స్ మీ దగ్గర ఉన్నాయి.
అటువంటి పాజిటివ్ థింకింగ్ ఉందన్నమాట. ఎంతమంది మిమ్మల్ని బ్లేమ్ చేసి మాట్లాడినప్పటికీ కూడా ద మూన్ కార్డ్ అండి. సో దిస్ ఈజ్ నెగిటివ్ కార్డ్. దట్ మీన్స్ ఎంతమంది నెగిటివ్ థాట్స్ మిమ్మల్ని బ్లేమ్ చేసి మాట్లాడినప్పటికీ కూడా మీరు మాత్రం దానికి లొంగరనమాట. సో ఓకే ఇదైనా సరే సర్దుకొని వెళ్ళేటువంటి మైండ్ సెట్ మీ దగ్గర ఉంది. దట్ మీన్స్ పాజిటివ్ యాటిట్యూడ్. ఎంతమంది నేను చెప్పినా మీ సరే ఈ చెవులో వేసుకుని ఆ చెవులో వెళ్ళడం కానీ, లేకపోతే ఒక రిలేషన్షిప్ తెగిపోకూడదు అన్న పాజిటివ్ థింకింగ్ తో ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవడం కానీ, ఇట్లాంటి ఆలోచనతో మీరు ఉండడం అనమాట. సో దట్ మీన్స్ ఇక్కడ చూసినట్లయితే మీ దగ్గర ఒక స్ట్రాంగ్నెస్ ఉంది. ఎంతమంది బ్లేమ్ చేసి మేము తక్కువ చేసి మాట్లాడినా కూడా దాన్ని మీరు లెక్క చేయని తత్వం ఉంది. సో ఒక స్ట్రాంగ్ థింకింగ్ ఉంది, ఒక క్లారిటీ ఉంది. సో బికాస్ ఆఫ్ మీకు మంచి చెడ్డ విచక్షణ జ్ఞానము, ఎవరు ఎలాంటి వాళ్ళు, ఏ తత్వంతో ఉండేవాళ్ళు, మీకంటూ ఒక రాజ్యాంగం రాసుకున్నారు అనమాట. దట్ మీన్స్ ఏం చేయాలి ఏం చేయకూడదు అని ఒక థాట్స్ లో మీరున్నారు. మీ పార్ట్నర్ మిమ్మల్ని నచ్చడానికి బలమైన కారణం ఏంటంటే ఇదే అనమాట. సో మీకంటూ ఒక బౌండరీస్ ఉన్నాయి, దాని ప్రకారం మీరు నడుచుకుంటున్నారు. మీకంటూ ఒక క్లారిటీ ఉంది. ఒక నెగిటివ్ థాట్స్ మీ మీద వచ్చి పడినా కూడా దాన్ని ఎలా సాల్వ్ చేసుకునే శక్తి మీ దగ్గర ఉంది. ఎంత ప్రాబ్లమ్స్ అయినా సరే, ఎంత బాధలో ఉన్నా సరే దాన్ని పాజిటివ్ గా తీసుకొని మూవ్ అవుతున్నారు. ద స్టార్ కార్డ్ అండి ఇక్కడ. దట్ మీన్స్ మీరు చాలా బాధలు పడుతున్నారు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో అక్కడ చేసినా కూడా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, దాన్ని పాజిటివ్ గానే మూవ్ అవుతున్నారు. జీవితం అంటే ఇంతే కదా, అన్ని సుఖాలే ఉండవు, ఇలా గడపతాము, ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా మనం పాజిటివ్ గా ఉండాలి. సో అన్న థాట్స్ లో మీరు ఆ ఆలోచన ధోరణి మీ పర్సన్ కి నచ్చడం జరిగింది. సో ఎదుటి వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారని తెలిస్తే మీరు దాన్ని ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో అన్న మైండ్ సెట్ మీ దగ్గర ఉంది. సో దట్ మీన్స్ మీ పర్సన్ కి నచ్చడానికి ఏంటంటే ఎదుటి వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడానికి వచ్చినా సరే దాన్ని తిప్పి కొట్టేటువంటి మైండ్ సెట్ మీ దగ్గర ఉంది. ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళతో ఎలా డీల్ చేయాలని ఒక ఫీలింగ్స్ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి, దట్ థాట్స్ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి మీ పర్సన్ నచ్చడం జరిగింది. సో మీరు ఎదుటి వాళ్ళతో మాట్లాడే విధానం నచ్చింది. దట్ మీన్స్ మీరు మాట్లాడే విధానంలో ఒక ప్రేమతత్వం కావచ్చు, ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీ పర్సన్ కి బాగా నచ్చింది. దట్ మీన్స్ మీ ఎక్స్ప్రెషన్స్, మీ యొక్క ఎమోషన్స్ ఇవన్నీ కూడా మిమ్మల్ని చూడడం జరిగింది. సో అటువంటి డిస్టెన్స్ లో నుంచి మిమ్మల్ని ఖచ్చితంగా కలిసి ఉండాలి. ఇటువంటి పర్సన్ నా లైఫ్ లోకి వస్తే నేను హ్యాపీగా ఉంటానన్న ఫీలింగ్ తో మీ పర్సన్ దూరం నుంచి ఇవన్నీ అబ్జర్వ్ చేసి మీరు కావాలని కోరుకోవడం జరిగింది. సో మీ పర్సన్ తో మీకు ఈ యొక్క రిలేషన్షిప్ కొనసాగేదానికి కారణం ఏంటంటే ఇది పూర్వజన్మ కర్మ వల్లే నాకు ఈ పర్సన్ ఎదురవడం జరిగింది, నేను లైఫ్ లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నాననేసి మైండ్ లో ఫిక్స్ అయ్యారనమాట. మీ పార్ట్నర్ ఎలా ఫిక్స్ అయ్యారంటే మీ గురించి దూరం నుంచి ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు. మీ గురించి మీ మధ్య రిలేషన్షిప్ ఫామ్ అవడానికి మినిమం కనీసం ఒక 7 months కావచ్చు, 20 months కావచ్చు, 20 weeks కావచ్చు, మీ మధ్య కమ్యూనికేషన్ జరిగింది ఇక్కడ. సో ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం జరిగింది. సో అనుకోకుండా మీ మధ్య బాండింగ్ అయితే ఏర్పడలేదు ఇక్కడ. సో మీ పర్సన్ మీ లైఫ్ లోకి ఎంటర్ అయ్యే ముందు మీ గురించి మొత్తం ఆలోచించారు ఇక్కడ. మీ మాటల్లో కావచ్చు, మీ చేతల్లో కావచ్చు, మిమ్మల్ని డిస్టర్బెన్స్ చూడడం కావచ్చు, ఇవన్నీ కూడా తన లైఫ్ లో ఇవన్నీ బ్యాలెన్స్ లేకపోవడం వల్లే ఇటువంటి బ్యాలెన్స్డ్ పర్సన్ నా లైఫ్ లోకి వస్తే నేను హ్యాపీగా ఉంటాను, మ్యారేజ్ చేసుకోవాలి, ఒక రిలేషన్షిప్ కొనసాగించాలని స్ట్రాంగ్ గా థింక్ చేశారు. బికాస్ ఆఫ్ మీకు మంచి చెడ్డ తెలుసు, ఒక క్లారిటీ ఉంది, లైఫ్ అంటే ఏంది, ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎట్లా దాని ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, ఇటువంటి థాట్స్ అని మీ దగ్గర ఉన్నాయి కాబట్టి మీ పర్సన్ మిమ్మల్ని లైక్ చేయడం జరిగింది. సో ఈ ప్రపోజల్ నచ్చబట్టే ఇది. ఒకవేళ ఈ బాండింగ్ అనేది మీకు ఉచితంగా జరగలేదు, దట్ మీన్స్ పూర్వజన్మ కర్మానుసారమే నాకు ఈ పర్సన్ తో ఒక రిలేషన్షిప్ ఏర్పడబోతోంది అనేసి థింక్ చేసే ఎంటర్ అవ్వడం జరిగింది. సో ఊరికేనే మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చి మీ లైఫ్ లో ఎంటర్ అవ్వడం జరగలేదండి. బికాస్ ఆఫ్ మీ గురించి పూర్తిగా తెలుసుకొని ఇటువంటి పర్సన్, దట్ మీన్స్ తనకున్న మనీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంట్లో ఉన్న పరిస్థితులు కావచ్చు, బ్యాలెన్స్ చేసుకోలేక స్ట్రగుల్లో ఉన్న టైంలో మీరు కనిపించడం కావచ్చు, దానివల్ల మీ పర్సన్ మీ లైఫ్ లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఎంతటి ప్రాబ్లమ్స్ అయినా సరే పాజిటివ్ గా థింక్ చేసే థాట్స్ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇటువంటి పర్సన్ నాకు ఉంటే నా యొక్క ప్రాబ్లమ్స్ అని కూడా సాల్వ్ చేసుకునే శక్తి నాకు వస్తుంది. సో ఇట్లా పాజిటివ్ మైండ్ వాళ్ళు నాకు కావాలి అని గట్టిగా కోరుకోవడం జరిగింది. ఈ బాండింగ్ కూడా మీ కర్మానుసారం మీ మధ్య ఒక రిలేషన్షిప్ ఏర్పడము అంటే ఊరికనే రాదండి. అన్నదమ్ముల మధ్య సంబంధం కావచ్చు, అక్కజల్ల మధ్య సంబంధం కావచ్చు, భార్యాభర్త సంబంధం కావచ్చు, పూర్వ జన్మలో కర్మ వల్లే ఆ బాండింగ్స్ అన్ని వస్తాయన్నమాట. ఒక ఫ్రెండ్షిప్ కావచ్చు, ఒక వ్యక్తితో పరిచయం అవుతుందంటే కారణం ఏంటంటే అది ఊరికేనే జరగదండి. సో ఖచ్చితంగా ఆ బాండింగ్ వల్లే వస్తుందన్నమాట. పూర్వజన్మ కర్మానుసారమే భగవంతుడి యొక్క నిర్ణయం వల్లే ఒక మనిషితో మనం మాట్లాడడం గానీ బాండింగ్ గానీ ఏర్పడడం జరుగుతుంది. సో ఈ జడ్జిమెంట్ కోడ్ ఈజ్ కంప్లీట్ గా మీ యొక్క పూర్వజన్మలో మీకు మీ పర్సన్ మధ్య రిలేషన్షిప్ ఒకటి ఏర్పడాలంటే ఇవన్నీ మీ పర్సన్ మన దగ్గర చూడడం వల్లే తనకి ఇటువంటి ఆలోచనతో మీతో మూవ్ అవడానికి ఒక సిచ్యువేషన్స్ క్రియేట్ అవడం జరుగుంటాయి అనమాట. సో దిస్ ఈజ్ ది జనరల్ రీడింగ్. ఇలానే జరగాలని లేదండి, కొంతమంది జరుగుండొచ్చు, జరుగుండపోవచ్చు. సో ఎవరైనా సరే వాళ్ళ లైఫ్ లో జరుగుంటే అది వాళ్ళదే అవుతుంది రీడింగ్ అనమాట.
సో మీ మధ్య ఈ రిలేషన్షిప్ లో ఎంటర్ అవ్వడానికి మీ పర్సన్ ఎన్ని విధాలుగా ఆలోచించారు, అట్ ది సేమ్ టైం మీరేం ఆలోచించారు, మీ పర్సన్ మీకు ప్రపోజల్ చేసినప్పుడు కావచ్చు, మాట్లాడినప్పుడు కావచ్చు, మీలో ఏర్పడిన భావాలు ఏంటి, అసలు మీ పర్సన్ గురించి మీరు ఎలా ఆలోచించారు, మీ థాట్స్ ఎలా ఉన్నాయి, మీ పార్ట్నర్ తో మీ థాట్స్ ఎలా ఉన్నాయి, ఏమని థింక్ చేశారు. మీ పార్ట్నర్ అయితే ఇన్ని విషయాలు మీ గురించి వెనక నుంచి ఆలోచించి ముందుకొచ్చి నిర్ణయం తీసుకొని ఒక బాండింగ్ అనేది కొనసాగించడం జరిగింది. సో ఎవరైనా ఒక మ్యారేజ్ చేసుకునేటప్పుడు కూడా అన్ని విషయాలు ఆలోచించి మ్యారేజ్ చేసుకోవడం జరుగుతుందండి. అట్ ది సేమ్ టైం రిలేషన్షిప్ లో కూడా ఖచ్చితంగా మీ పర్సన్ మీ గురించి ఎంతో కొంత ఒక క్లారిఫై చేసుకుని మీ లైఫ్ లోకి ఎంటర్ అవడం జరిగింది. అది పూర్వజన్మ కర్మానుసారమే జరిగింది తప్ప ఊరికైతే జరగలేదండి. మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మీ పర్సన్ యొక్క ఆలోచనలు ఇలా ఉన్నాయి, మీ లైఫ్ లోకి ఎంటర్ అవడానికి ముందు ఇన్ని ఆలోచించి మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి రావడం జరిగింది. అట్ ది సేమ్ టైం మీరు ఏ విధంగా థింక్ చేశారు, మీ పార్ట్నర్ కోసం ఎంటర్ అయినప్పుడు తన దగ్గర నుంచి ఎటువంటి క్వాలిటీస్ చూశారు. సో మీ పర్సన్ గురించి మీరు కంప్లీట్ గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ, సో మీ పార్ట్నర్ గురించి ఒక న్యూ బిగినింగ్ కావాలని తన యొక్క ఆలోచనల్ని ఆన్లైన్ లో కావచ్చు, బయట కావచ్చు, డిస్టెన్స్ లో మీరు అబ్జర్వ్ చేశారు. సో బట్ మీరు అబ్జర్వ్ చేసిన విషయం మాత్రం ఎక్కడ బయట చెప్పలేదు. దట్ మీన్స్ లోపలే మీరు ఫీల్ అయినారు. సో మీరు కంప్లీట్ గా ఈగోయిస్ట్ పర్సనే, లోపల ప్రేమ ఉన్నా కూడా బయట ఎక్స్ప్రెస్ చేయలేదు. సో దూరం నుంచి అబ్జర్వ్ చేస్తాం మీ పార్ట్నర్ గురించి. మీ లైఫ్ లో ఇప్పుడు ఎంటర్ అయిపోయారు మీ పర్సన్, కాకపోతే బిఫోర్ మీరు ఎలా థింక్ చేశారంటే మీ పార్ట్నర్ గురించి ఎంతో కొంత అవగాహన మీకు తెలుసు, లోపలే ఉంది, బయటకైతే చెప్పరు. సో ప్రౌడ్ గా కనిపిస్తారు. మీ యొక్క యాటిట్యూడ్స్ అన్ని కూడా లోపల దాచిపెట్టుకుని పైకి మాత్రం బిందాజ్గా హ్యాపీగా ఉన్నట్టు కనిపించేవాళ్ళు. కానీ వెనక సైడ్ మీరు మీ పర్సన్ ని ఖచ్చితంగా అబ్జర్వేషన్ అయితే చేస్తూ ఉండేవాళ్ళు. ప్రేమ చెప్పాలని అనుకోలేదు. సో ప్రేమ చెప్పాలని అనుకోలేదు, లోపలే దాచిపెట్టుకోవడం జరిగింది. సో మీ ఆలోచన ద్వారా ఎలా ఉండేది, సో మీరు కంప్లీట్ గా ఏ విధంగా థింక్ చేశారు మీ పార్ట్నర్ గురించి. సో ఇక్కడ చూసినట్లయితే మీ పార్ట్నర్ మీ గురించి ఇంత పాజిటివ్ గా థింక్ చేసినారు, మీరైతే పూర్తిగా కంప్లీట్ గా మీ పార్ట్నర్ గురించి ఓవర్ గా థింక్ చేసి బాగా మునిగిపోయారనమాట. దట్ మీన్స్ మీ పార్ట్నర్ మీ గుడ్ క్వాలిటీస్ అన్ని ఎంక్వైరీ చేస్తే మీరు మాత్రం ఈ పర్సన్ నా పక్కన ఉంటే అన్ని విజయాలు సాధిస్తాను, నాకే కష్టము ఉండదు, జస్ట్ తను నాతో మాట్లాడితే చాలు అన్న ఫీలింగ్ లో ఉండేవాళ్ళు. ఒక పాజిటివ్ థాట్స్ ఉన్నదన్నమాట. కంప్లీట్ గా మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టము, ప్రేమ, ఒక లాంగ్ టర్మ్ బాండింగ్ కావాలని తృప్తిగా కోరుకునేవాళ్ళు. సో ఎందుకంటే కంప్లీట్ గా అటువైపు ఉన్న పర్సన్ తో మీకు ఉన్నటువంటి ఒక డార్నెస్, మీకు చాలా ధైర్యం ఉండేది. సో మీ పార్ట్నర్ వైపు మీరు దాన్ని చూపించేవాళ్ళు. అంతేకాదు మీరు ఏ పని చేసినా దేవుడి యొక్క కృప కూడా మీకు ఉండేది. సో ఒక న్యూ బిగినింగ్ కావాలి, ఈ పర్సన్ తో ఒక న్యూ బిగినింగ్ కావాలి. ఎందుకంటే మీకు ఆ పర్సన్ నుంచి మీరు బాగా చూశారు, విజయ డంకా మోగించవచ్చు. దట్ మీన్స్ మీ పర్సన్ గాని మీతో గాని ఉన్నట్లయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు, నేను హ్యాపీగా ఉండగలుగుతాను, నన్ను హ్యాపీగా ఉంచుతారు నాకు ఫీలింగ్ లో పాజిటివ్ థాట్స్ లో మీరు ఉన్నారు. సో కంప్లీట్ గా మీరు ఇక్కడ ప్రేమతో కంప్లీట్ గా మునిగిపోయారు ఇక్కడ. సో మీ పార్ట్నర్ మీతో మాట్లాడే 20 months కావచ్చు, 20 weeks కావచ్చు, ఈ మధ్యలో మీ మధ్య అటువంటి ఆ రిలేషన్షిప్ లో మీకు ఒక ధైర్యం చేయడం జరిగింది. మీ పార్ట్నర్ తో మీరు ధైర్యం చేయడం జరిగింది. ఒక న్యూ బిగినింగ్ ఎలా చేయాలో అర్థం కాలేదు కానీ ప్రపోజ్ చేయడం జరిగింది. సో అంతేకాకుండా వెయిట్ చేశారు మీ పర్సన్ కోసం. మీరు ఇలాంటి పర్సన్ నాకు కావాలి. సో మీ పనిలో మీరు ఎంత నిమగ్నమైనప్పటికీ కూడా నాకు ఈ పర్సన్ కావాలి, ఈ పర్సన్ నా పక్కన ఉన్నట్లయితే నేను ఏదైనా సాధిస్తాను. దట్ మీన్స్ ఇక్కడ చూడండి 2 cards మీ మైండ్ సెట్ లో ఏర్పడింది. సో ఇంతకుముందు చెప్పిందేమో మీ పార్ట్నర్ మీ గురించి మీ లైఫ్ లో ఎంటర్ అవడానికి గల ఆలోచనలు, తన థాట్స్ ఏదో మనం చూసాము. మీ మనసులో అయితే మీ పని మీరు చేసుకున్నప్పటికీ కూడా ఈ పర్సన్ నా లైఫ్ లో ఉంటే నేను హ్యాపీగా ఉండగలుగుతాను, 10 మందితో నేను హ్యాపీగా ఉండగలుగుతాను, ఎంజాయ్గా ఉండగలుగుతాను, నా ప్రాబ్లమ్స్ రావు. ఒక పాజిటివ్ థింకింగ్ లో థింక్ చేసి ఎదురు చూశారు. ఎప్పుడెప్పుడు మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేస్తాను ఎదురు చూశారు. ఎదురు చూడడం వెంటనే మీరు ఏం చేస్తున్నారు, తను గాని ఒక మాట చెప్తామంటే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారనమాట. సో దట్ మీన్స్ మీ పర్సన్ వైపు మీకు పాజిటివ్ థింకింగ్ హెవీగా ఉండేది. ఈ పర్సన్ నా లైఫ్ లో ఉంటే ఎటువంటి కష్టాలు రావు అని ఎదురు చూస్తూ ఉన్నారు. సో కంప్లీట్ గా ప్రేమించారు, మీ పర్సన్ మీరు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. సో కంప్లీట్ గా ఇక్కడ చూసినట్లయితే మా మధ్య బాండింగ్ అని రిలేషన్షిప్ గానీ మొదలైతే మాత్రం మేము హ్యాపీగా ఉంటామని ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ లో మీకు దూరింది. దట్ మీన్స్ తల్లోకి వచ్చేసింది. కాబట్టి నాకు ఈ పర్సన్ కావాలని కోరుకోవడం జరిగింది. సో దానికి ఒక న్యూ యాక్షన్ తీసుకొని ధైర్యం చేసి మీ యొక్క రిలేషన్షిప్ కొనసాగించడానికి ముందుకు వెళ్లడం జరిగింది. సో దిస్ ఈజ్ ది రీడింగ్ అండి. ఇది జనరల్ రీడింగ్, అందరికి ఇలానే ఉండాలని లేదు. సో వాళ్ళ మనసులో ఎటువంటి ఫీలింగ్ ఉందనేసి ఇక్కడ మనం చూసామండి ఇక్కడ. సో ఈ రీడింగ్ కానీ మీకు రెసిడేట్ అయితే కమెంట్ బాక్స్ లో నాకు పోస్ట్ చేయండి.
మీకు అభిప్రాయాలను సెండ్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.